Delta. Vijay calling Delta. Delta. Delta calling to Vijay. Please come in. Hello, come in. Hello, Vijay here, come in. Hello. Hello. హలో సార్ నమస్తే సార్. మీరు అడిగినట్టే 3 వ్యక్తులు పట్టుకున్నాం సార్. వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేషన్లోనే ఉన్నారు సార్. మీరు తొందరగా రండి సార్. ఓకే, ఇప్పుడే వస్తున్నా. ఓకే సార్. ఎస్ సార్. వాళ్ళని తీసుకురా. ఓకే సార్. రండి రండి సార్, పిలుస్తాను రండి. కూర్చోండి కూర్చోండి. రే ఏంట్రా బంతి భోజనాలు కూర్చున్నావు? సరే కూర్చో. వీళ్ళ కేసు ఏంటి సార్? వీడు రాత్రిపూట రైల్వే ట్రాక్ దగ్గర కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు సార్. మన హెడ్ గారికి డౌట్ వచ్చి స్టేషన్ తీసుకొచ్చారు సార్. ఎవరిని చంపడానికి రా? చంపడానికి కాదు సార్, చచ్చిపోదామని వెళ్ళాను. అంత అర్జెంట్గా చచ్చిపోవడం ఎందుకు అనిపించింది నీకు? నా లవర్ హ్యాండ్ ఇచ్చింది సార్, తట్టుకోలేక ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోదాం అనుకున్నాను. మరి ఆ కత్తి ఎందుకు రా పట్టుకెళ్ళా? అంటే ట్రైన్ టైంకి రాకపోతే సూసైడ్ పోస్ట్ పోన్ అవ్వకూడదని. ట్రైన్ టైంకి రాక మా హెడ్ గారు టైంకి రావడం వల్ల బతికిపోయా. కూర్చో. నీకు అదేంట్రా? నమస్తే సార్, నా పేరు రంగడండి. డైరెక్టర్ అయిపోదామని ఊరు వచ్చాను సార్. అంటే షార్ట్ ఫిల్మ్ తీసి ఫేమస్ అయిపోదామని కెమెరా లేక దొంగతనం చేశాను సార్. సార్ కెమెరా అంటే ఏదో బాహుబలి సినిమా తీసినంత కెమెరా కాదు సార్. మీరే చూడండి సార్ ఏ కెమెరా కొట్టేశాడు. సీసీ కెమెరాతో సినిమా తీసేద్దాం అనుకున్నా. అంటే రామ్ గోపాల్ వర్మ అప్పుడులో 5D కెమెరాతో తీసి ఫేమస్ అయ్యాడు కదా సార్. నేను కూడా సీసీ కెమెరాతో తీసి ఫేమస్ అయిపోదామని. ఉద్ధరించాలి. కూర్చో. నువ్వేంట్రా తగ నవ్వేస్తున్నావు? సార్ డోపింగ్ టెస్ట్ లో చెక్ చేస్తే 100-200 వస్తుంది సార్. వీడు ఊతే మీటరే పైలిపోయింది సార్. చూడండి సార్ ఎలా ఊతున్నాడో, మందు ఎక్కువైపోయి. ఎరా, ఎక్కువ తాగకూడదు, తాగినా డ్రైవ్ చేయకూడదు అని తెలియదా నీకు? సార్ ఈ బండి నడవాలంటే పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో ఈ బండి నడవాలంటే మందు అంత ఇంపార్టెంట్ సార్. ఆదర్ ఈజ్ డ్రింకర్ సార్ సిన్స్ 1998 సార్. చా, పెద్ద గొప్ప పని చేసినట్టు చెప్పుకుంటున్నావు. కూర్చో. చార్జ్ షీట్ ఏమైనా ఫైల్ చేసావా? అయ్యో మీరు చెప్పకుండా ఎలా ఫైల్ చేస్తాం సార్. గుడ్, విరించు. ఈ విషయం డిపార్ట్మెంట్లో ఎవరికి తెలియకుండా చూసుకో. వాళ్ళ బండి. అలాగే సార్. సార్ ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? పెద్ద సెలబ్రిటీ మరి వైజాగ్ మొత్తం తిప్పు చూపిస్తారు. ఏం ఉండదురా బాబు, రాత్రంతా తిప్పి ఉదయం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఎన్ని చూడలేదు. ఎక్కుతున్నాం సార్, ఎక్కుతున్నాం.
బ్రో నాకు చిన్న డౌటు, ఒక అమ్మాయి కోసం చావు దాకా వెళ్ళావంటే నీ లవ్ స్టోరీలో మంచి డెప్త్ ఉన్నట్టుంది. కొంచెం చెప్పచ్చు కదా, రాత్రంతా తిప్పుతారు, టైంపాస్ అవుద్ది. మన జీవితంలో కోరి తెచ్చుకునే సౌకర్యాలైతే అడగకుండానే వచ్చేవి బ్యాక్లాగ్లు. దాంతో 4 ఏళ్ళలో అవ్వాల్సిన నా బీటెక్ 5 ఏళ్ళు పట్టింది. ఇంతలో నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూడడం మొదలుపెట్టారు. ఐపీఎల్ మ్యాచెసా, వరల్డ్ కప్ మ్యాచెసా భయ్యా? రేయ్, పెళ్లి సంబంధాలు రా సన్నాసి. ఓహో, కంటిన్యూ కంటిన్యూ. ఎక్కడున్నాను? మ్యాచెస్. దాంతో ఒకరోజు అయితే ఇప్పుడు ఏమంటావు? అనడానికి ఏముంది, మా నాన్న గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లనిస్తానన్నారు. దానికి ఇప్పుడు అనుకునే లాభం? చదువుకునే రోజుల్లోనే ఆయన ఇంకాస్త కష్టపడి ఉంటే ఈ పాటి గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండేది. నీ బొంద, గవర్నమెంట్ జాబ్ ఆయనకి కాదు, ఆయనకి కాబోయే అల్లుడికి. మీ బాబుకి గవర్నమెంట్ జాబ్ లేదు, ఇంక ఈ బాబు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎలా? కైసే హౌ ఎలా? అయినా నేను చదివిన చదువుకి ప్రైవేట్ జాబే రాదు, ఇంకా గవర్నమెంట్ జాబ్ అంట. అందుకే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉన్నోడ్నే అల్లుడుగా మ్యాచ్ ఫిక్స్ చేశారు. హే తూచ్, దొంగాట, తొండి, నేను ఒప్పుకోను. అయినా ఇంతలా లవ్ చేసి అలా సడన్ గా ఎలాగా వదిలేస్తారు? ఇదిగో ఇలా. శైలు శైలు శైలు. బెదరు అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోయింది, కానీ నువ్వు కంటిన్యూ. అప్పటి నుంచి ఆ అమ్మాయిని మర్చిపోలేక, నేను చదివిన చదువుకు ఉద్యోగం రాక లైఫ్ మీద విరక్తి దొబ్బి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నీ సోదంతా విన్న తర్వాత నాది కూడా సేమ్ ఫీలింగ్ భయ్యా. అదే అయినా ఈ కాలం అమ్మాయిలకి మేకప్కి చాలా టైం పడుతుంది, కానీ బ్రేకప్కి పెద్ద టైం పట్టదు భయ్యా. చూడు బెదరు, తెగిపోయిన గాలిపట్టని ఎంత గుంజినా తాడే వస్తుంది, కానీ గాలిపటం రాదు కదా బెదరు. అలాగే విడిపోయిన అమ్మాయిని తలుచుకుంటే బాధే మిగులుతుంది తప్ప అమ్మాయి రాదు బెదరు. అవును గురు, ఈ ప్రేమ గేమ వదిలేసి యూ షుడ్ మూవ్ ఆన్. కష్టం బ్రో. లవ్ అనేది బాడీకి పట్టే కొవ్వు లాంటిది. అది పెరగడమే తప్ప తరగడం ఉండదు. ఈడు మారడు. ఏంటి బెదరు, ఎంతసేపునా సరే అడ్డగోలుగా వాదిస్తున్నాం. అయినా సర్దాం అనుకున్నప్పుడు మీ అమ్మ నాన్నలు గుర్తు రాలేదా? చా, మరి నువ్వు కన్నాలు వేసేటప్పుడు మీ కన్నాలు గుర్తు రాలేదా? అదే మరి. పక్కోడి ప్రాబ్లం అంటే లైట్గానే ఉంటుంది, అదే మన ప్రాబ్లం అనుకో, దాని వెయిట్ ఎంతో తెలుస్తుంది. ఓకే భయ్, కరెక్ట్, కూల్. జనరల్గా సారీ జనరల్గా డైరెక్టర్స్ అంటే ప్రేక్షకులు హృదయాలు దోచుకోవాలి, కానీ నువ్వేంటి భయ్యా కెమెరాలు దోచుకుంటున్నావు? అదేం లేదులే బెదరు, మాదో చిన్న పల్లెటూరు. ఓహో, ఎటు చూసిన పచ్చటి పొలాలు, పంట చేనులో ఉన్న ఒక అందమైన పల్లెటూరులో పుట్టి పెరిగాను. అమ్మ అయ్య అన్న వదినలతో జీవితం బాగానే సాగిపోయేది. రోజు పొద్దున్నే లేచి మా అన్నతో కలిసి మాకున్న 2 ఎకరాల పొలాలు పండించుకోవడమే మా పని. ఏ అప్పులు తెప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అన్నట్టు ఊళ్ళో మనం మంచి ఫేమస్ లేండి. ఆటకైనా పాటకైనా ఈ రంగడి తర్వాతే ఎవరైనా అని ఊర్లో అందరూ అంటుంటారు. కానీ నేను మాత్రం ఒక్కటి కనిపిస్తే అలా అయిపోతాను. అదే మా గురువు గారు చిరంజీవి గారి బొమ్మ. ఏంటో తెలియదు, కానీ ఆయన సినిమాలు చూస్తుంటే అనిపించేది నాకు కూడా జీవితంలో ఏదైనా లక్ష్యం ఉంటే బాగుండేది అని. అందుకే ఖాళీ దొరికిన ప్రతిసారి ఓ పెన్ను పేపర్ పట్టుకొని నా మనసుకు తోచిన కథలన్నీ రాసుకుంటూ కూర్చునేవాడిని. మరి కథలు రాసుకున్నాక ఊరికనే ఉంటాం ఏంటి? ఊళ్ళో ఎవ్వరు ఖాళీ కనబడితే వాళ్ళతో సినిమా ఎలా తీయాలో ప్రాక్టీస్ చేసేవాడిని.
అలా నా సినిమా ఎవ్వరు మా ఇంట్లో తెలిసిపోయింది. అలాంటివన్నీ వద్దని బాగా గొడవ చేశారు. నాకేమో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంకేదైతే అయిందని ఎలా అయినా సినిమా తీయాలని ఇంట్లోంచి బయటకు వచ్చేసా. ఎప్పటికైనా డైరెక్టర్ అవుదాం అని చెప్పేసి ఆ ఊరు వదిలేసి ఈ ఊరు వచ్చాను. అయితే నువ్వు తిరిగి మీ ఊరు వెళ్ళావు. అదే నువ్వు డైరెక్టర్ అయితే కానీ మీ ఊరు వెళ్ళన్నావు కదా. ఆఖరికి నా సినిమా పిచ్చి నాతో దొంగతనం కూడా చేయించింది భయ్యా. సరిపోయింది. ఒక పక్క ప్రేమ పిచ్చాడు, ఇంకో పక్క సినిమా పిచ్చాడు, మధ్యలో నేను. నువ్వేంటి మందు పిచ్చాడువా? హే, నా మనసులో అనుకుంది నీకెలా వినబడింది? నువ్వు మైండ్ వాయిస్ అనుకుని బయటకు మాట్లాడేస్తున్నావు. ఓహో, ఏంటి పెద్దరు అప్పుడప్పుడు ఎప్పుడు ఇదే పనా? అప్పుడప్పుడు కాదు భయ్యా, ఎప్పుడు ఇదే పనిలో ఉంటానా. అంటే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవా? అబ్బే అస్సలేమో. మరి డ్రైడే అదే గాంధీ జయంతి లాంటివి. హే, మన ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాంగా. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్. మామూలుగా ఉండదు మనతో. పాపం లవ్ ఫెయిలియర్ అయిన ఆయనే గమ్మునున్నాడు. నువ్వు ఇంతగానం తాగుతున్నావు అంటే నీకు ఎంత కష్టం వచ్చిందో భయ్యా. ఏమైంది భయ్యా? ఏం చెప్పాలటో భయ్యా, మా తాతగారు శ్రీ శ్రీ భూపతిరాజ బహదూరు గారు భూస్వాములు లెక్కలేని నాసులుండేవు భయ్యా. మా నాన్న ఉన్నాడే, ఆడికి లేని అలవాటే లేదు. పేకాట, తాగుడు, దీనికి తోడు సెకండ్ సెటప్, థర్డ్ సెటప్, ఉన్నదంతా వాళ్ళకి దార పోసాడు భయ్యా. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన నేనే ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు అడుక్కుంటే ఎలా ఉంటుంది భయ్యా నాకు? పోనీ ఎలాగోలో బతికేద్దాం అనుకుంటే ఒక్క నా కొడుకు రెస్పెక్ట్ ఎవడా? రే రాజు, రే రాజు, రే రాజు, రే రాజు ఇలారా, రే రాజు ఇత్తిసరా, రే రాజు. మేమేంటి మా వంశం ఏంటి భయ్యా? ఆ ఫ్రస్ట్రేషన్లో రోజు తాగి పార్ట్ టైం డ్రింకర్ కింద ఉన్న నేను ఫుల్ టైం డ్రింకర్ కింద మారిపోయాను భయ్యా. ఏంటి బెదరు అంతలా చూసేస్తున్నావు? ఆ పోస్టర్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది భయ్యా? ఏమన్నా అందులో పోస్టర్ అనిపిస్తుంది. మరదే అందులో లోతైన అర్థం ఉంది, బాగా చూడు. లోతైన అర్థమా? అదేంటో నువ్వే చెప్పు. ఆడెంత జిమ్ చేసినా కండలు పెరిగితే గానీ అది మాత్రం పెరగదు. ఈ తొక్కలో బ్రెయిన్ వేసుకుని ఎలా డైరెక్టర్ అయిపోతావు అనుకున్నావు? మరదే మీనింగ్లెస్గా మాట్లాడు. పాపమాడు చూడు, ఎంత బాడీ ఉన్నా దీనంగా కిందకి ఎలా చూసుకుంటున్నాడో. ఒరే, నువ్వు అర్జెంటుగా నోరుమైపోతే ఉప్పిన ఇంటర్వెల్ సీన్ అయిపోద్దురా. బాటిల్ రా.
రేయ్ బుర్రవాడ దుబ్బింది ఏంటి? డైరెక్ట్ గా పోలీస్ దగ్గర బాటిల్ లేపేస్తాను అంటున్నావు. రే తాగేద్దాం రా, ఏం కాదురా రే, నేను తాకుండా ఉండలేనురా. నువ్వు ఊరుకోరా స్వామి, ఆయన ఏదో డ్యూటీ అయిపోయిన తర్వాత తాగుదామని పెట్టుకున్నట్టున్నాడు. నువ్వు అక్కడ బాబు ఎప్పుడో తాగాను రా బాబు, మొత్తం దిగిపోయిందిరా బాబు, షివరింగ్ వచ్చేస్తుందిరా. రే ప్లీజ్ రా, రే తాగేద్దాం రా బాబు, రే నా వల్ల కాదురా బాబు. చావు చావు. విజయ్ ఫ్రమ్ డెల్టా. డెల్టా కాలింగ్ విజయ్. కమ్ ఇన్ విజయ్, కమ్ ఇన్. హలో సార్. హలో విజయ్, మన ప్లాన్ ప్రకారం ఆ ముగ్గురు దొరికారు కాబట్టి సిటీ అవుట్స్కట్స్ తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. నాకే సమత లేదా బాబు.